వచ్చి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మాకేది వద్దు, ఎవరైతే పూరి గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నారో వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలి, అలాగే వాళ్ళు కట్టుకొని నివాసం చేయడానికి 5 లక్షల లోను అని చెప్పేసి అన్నారు. అయితే సరే అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఆశించకుండా ఇవే కదా మీరు అడిగినవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు. హామీని ఇచ్చినప్పటికీ 6 నెలలు అవుతుంది, ఇంకా కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న పోయి మన నాయకులంతా పోయి మాట్లాడడం జరిగింది. వచ్చే నెలల్లో వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి మనకు ఎక్కడెక్కడ పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి త్వరలోనే తొందరగా వీలైనంత వరకు వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం చేస్తారు. ఇలాంటి కష్టాలు పడద్దు పేద ప్రజలు అని అంటే బయట అద్దెలు కట్టలేకనే అక్కడ ఉండి నివాసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే, తొందరలోనే మాకు పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు ఇస్తే అంతే చాలా అని చెప్పేసి సిపిఐగా మేము కోరుతున్నాం. సరే, వినోద్ గారికి ధన్యవాదాలు. గత ఆరేళ్ళ నుంచి రాష్ట్ర పట్టణంలోని సరళంబాగ్ 260లో ఊరి ప్యాకర్ వేసుకొని 6 ఏళ్ళు నడుస్తూ ఉంది. గత ప్రభుత్వ హామీలో పట్టాలు వస్తామని చెప్పేసి అనేక దఫాలుగా అంటే మనం చేయని ధర్నాలు లేవు, చేయని క్రికెటింగ్ లేవు, చేయని కార్యక్రమాలు లేవు. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇంత ఇస్తామని చెప్పేసి మనకు ఆడించింది తప్ప మనకు పట్టాలు కడిగలేదు. అయితే తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనకు ఉద్యోగం చేస్తున్నాం, మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకున్నారు. ఒప్పందం భాగంగా మన కొత్తగూడెం సీట్ ఇచ్చేందుకు మిగతా చోట్ల మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకత్వం ఒక సీట్ తీసుకొని మిగతా సీట్లంతా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మనమంతా కూడా మీ అందరూ ఈ ప్రాంతం కూడా జగ్గారెడ్డి గెలవాలని చెప్పేసి మనం ఆ రోజు ఇక్కడ నుంచి డైలీ శాస్త్రం నుంచి 8 మంది పోయి అక్కడ కష్టపడ్డాము. సరే ఏదేమన్నప్పటికీ జగన్ మనం గెలవకుండా కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మొన్న వేరు మీ అందరూ ఫోటో కూడా పెట్టిన మన రాష్ట్ర కమిటీ పోయి అయ్యా మీరు మీ పాలన వచ్చి 6 నెలలు అయింది, మీరు ఒక హామీ ఇచ్చిండ్రు, మేము అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎక్కడెక్కడ గుడిసెలు ఉన్నాయో పట్టాలు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మన సోమ్య సాంబశివరావు అలాగే మన రాష్ట్ర సమితి నాయకులంతా పోయి పెద్దలంతా పోయి కలవడం జరిగింది. అయితే దీనికి సీఎం గారు సానుకూలంగా